బట్టి మాటలు, వట్టి మాటలు, నీటి మూటలు. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ని సమప్ చేయాలంటే ఈ మూడు మాటలు చాలు. పాపారావు గారు సీనియర్ ఆర్థిక విశ్లేషకులు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. పాపారావు గారు నమస్కారం. పాపారావు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్. ఫస్ట్ ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, కానీ మూడో ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్. ఆ మూడు బడ్జెట్లకు తేడా మీరు ఏం గమనిస్తున్నారు? వ్యత్యాసం ఏమైనా ఉందా? ట్రాజెక్టరీ పైకి పోతుందా, అప్వర్డ్ ఉందా, లేకపోతే ఫ్లాట్ లైన్ లాగా ఉందా, డౌన్కు పోతుందా? ఇక్కడ ప్రజలందరికీ ఓ విషయం చాలా స్పష్టం. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్, లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన పాత్ర నిత్యం అబద్ధాలు ఆడటం తప్పితే ఆచరణలో ఏమీ లేదనేది ఇప్పుడు ఎవరిని గదిలించినా. ఆయన మహబూబ్ నగర్ జిల్లా వాడిని అని చెప్పుకుంటాడు, ఆ జిల్లా వాళ్ళంతా తమతో ఉండాలని అడుగుతుంటాడు పదే పదే. కానీ వాస్తవంలో చాలా సందర్భాల్లో చాలా మంది మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడినా వాళ్ళు కూడా ఏమాత్రం సానుభూతితో లేరు, చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది పొల్లుపోకుండా పైనుంచి కింద దాకా ఉన్నత వర్గాలు, ధనవంతుల దగ్గర నుంచి రోడ్డు మీద ఉండే పేదవాడి దాకా అందరి ఏకాభిప్రాయం తెలంగాణలో ఏంటంటే రేవంత్ రెడ్డి పాలన అనేది ఒక దురదృష్టకరమైన ఎపిసోడ్ తెలంగాణ జాతి జీవితంలో అనేది. కాబట్టి ఈ ఎపిసోడ్ లో మీకు ఈ బడ్జెట్ కూడా దానిలో భాగమే. ఎందుకంటే పోయిన సంవత్సరం ఉదాహరణ చూడండి, మీరు కూడా చెప్పారు ఎంత ఆదాయం వస్తుంది అనుకున్నారు. ఈ సంవత్సరానికి 2.29 lakh crores ఆదాయం వీళ్ళు అంచనా వేస్తున్నారు. వచ్చింది ఇప్పటికి 1.38 lakh crores. ఎప్పటికి జనవరి నాటి, అంటే నెలకి 12,000 కోట్ల చొప్పున వచ్చింది. ఇంకా 2 నెలలు ఉన్నాయి కాబట్టి జనవరి చివరి నాటికి, ఫిబ్రవరి మార్చి ఈ 2 నెలలు ఉన్నాయి కాబట్టి 24,000 కోట్లు వేసుకున్నా వచ్చింది. మొత్తం 158,000 160,000 కోట్ల రూపాయల లోపే. వాళ్ళు అనుకునే ఎస్టిమేట్స్కే అది దాదాపు 60-70 కోట్లు తక్కువ. సో ఇట్లాంటి ఇది తెలంగాణ గవర్నమెంట్ తాలూకు పరిస్థితి. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానన్నట్లుగా నిత్యం జనానికి కట్టుకథలు చెప్పడం మీద కాలక్షేపం చేస్తున్నారు. అది కూడా నాకు ఆశ్చర్యం ఏంటంటే భట్టి విక్రమార్క గారికి జనరల్ గా సంస్కారవంతుడు, ఆయన చదువుకున్నాడు, సంస్కారం కూడా ఉంది, రాజకీయాల్లో మిగతా వాళ్ళలా కాదు అనుకుంటాం. కానీ ఆశ్చర్యకరంగా ఆయన కూడా అంత అంటే ఒక దీనిలో ట్రాన్స్ లో ఉన్నట్లు ఆ బడ్జెట్ అంతా చాలా సంతోషంగా చదవటం. ఇందాక మీరు చెప్పిన ఉపమానం ఏదో ఉంది కదా, ఆ సంఖ్యలు ఏదో అన్నాడు కదా, అది అదంతా చదువుతూ అంటే చాలా దానిలో ఇన్వాల్వ్ అయిపోయి చదివాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఏదో శ్రీశ్రీ కవిత్వం ఉంది ఒకప్పుడు, అది గుర్తొచ్చింది. లావోస్ ఆవేశంలో ఆయాసం మిగిలిపో అంటాడు. లావోస్ అనే దేశం గురించి మాట్లాడతా లావోస్ ఆవేశంలో ఆయాసం మిగిలంటాడు. ఇప్పుడు బట్టి గారి ఆవేశం మొత్తం ఆ బడ్జెట్ చదివేటప్పుడు దానిలో ఆయాసం తప్పితే జనానికి వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. గట్టిగా ఆయాసపడ్డాడు ఆయన ఆ బడ్జెట్ చదివిన దానిలో ఏమీ లేదు బడ్జెట్ లో. కానీ పాపారావు గారు, ప్రభుత్వాలు అన్నప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే అనేక సందర్భాల్లో చెప్తున్నారు ప్రభుత్వానికి ఆదాయం లేదు, 18,000 కోట్లు నెలకు మించి ప్రభుత్వానికి ఆదాయం వస్తలేదు. కానీ ఈ బడ్జెట్ అంటే ప్రభుత్వం ఏ రకంగా తన ఆదాయాన్ని పెంచుకోబోతుందని చెప్పే ఒక పత్రంగా కూడా మనం చూడాలి. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ ఆదాయం ఏ రకంగా పెరుగుతుంది అనేది ఎక్కడ కూడా చెప్పలేదు వాళ్ళు. ఆదాయ పెరుగుదలే కాదు, అసలు బేసిక్ గా బడ్జెట్ అనేది ఆదాయ పంపిణీ. ఆ సంవత్సర కాలంలో వచ్చిన ఆదాయాన్ని ఎట్లా దేనికి ఎంత కేటాయిస్తాం అనేది. ఈ కేటాయింపుల విషయంలో అరచేతిలో వైకుంఠం, అన్ని అబద్ధాలు. ఇది నిత్యం జరుగుతుంది. ఉదాహరణకు 6 గ్యారంటీలకు 50,000 కోట్లు అని పెట్టారు. 8,000 కోట్లు పెట్టి 1,00,000 కోట్లు పెట్టినా ఏం ఫరక్ పడదు, ఎందుకంటే అది అమలు చేస్తే కదా. అమలు చేసే వాడికి బాధ అది 1,00,000 కోట్లు పెట్టారా 50,000 కోట్లు. ఎందుకంటే పోయిన సంవత్సరం బడ్జెట్ చూడండి, పోయిన సంవత్సరం బడ్జెట్ అంతకుముందు సంవత్సరం బడ్జెట్ మొత్తం రివ్యూ వేసుకుంటా పోయిన సంవత్సరం 2025 ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏం చెప్పింది గవర్నమెంట్? 70,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టలేకపోయాం. అంటే బడ్జెట్ ఎంతో 3 లక్షలు 2 లక్షలు ఏదో పైన 90,000 ఏదో వేశారు. దానిలో 70,000 కోట్లు అంటే 1/3 అసలు ఖర్చు పెట్టలే బడ్జెట్ లో, సుమారు 1/4. ఇంకా అంతకాడికి బడ్జెట్ లో ఎందుకు కబుర్లు కాకరకాయలు చెప్పడానికి పనికి వస్తుంది. వాస్తవంలో దానికి అసలు ప్రాక్టికల్ గా వాల్యూ ఏముంది, వ్యాలిడిటీ ఏముంది? మీరు చేసేది ఉంటే కనుక బడ్జెట్ లో అమలు జరిగిందా లేదా చర్చ. కేసీఆర్ గారి కాలంలో బడ్జెట్ లో అమలు జరిగినాయి. క్యాపెక్స్ అని పెట్టుకుంటే అంటే ఇది మన అభివృద్ధి కోసం పెట్టే ఖర్చు ఒక్కోసారి అంచనా కంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టారు. అవును, అంచనాలు దాని మీద వాళ్ళకి ఆ పట్టుదల ఉండేది. బడ్జెట్ అనేది ఒక హోలీ దీనిలాగా స్క్రిప్చర్ లాగా తీసుకుని దాన్ని అమలు చేశారు. అసలు అదేమీ లేదు, ఊరికే ఏదో కాలక్షేపం, టైం పాస్. జనాలకి నమ్ముతారని ఏమన్నా అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు ఇంకా జనాలు వీళ్ళని నమ్ముతారని ఎట్లా అనుకుంటున్నారు ఇట్లాంటి అని చెబితే.
అంటే నవ్వుకుంటారు ఈ రోజు మొత్తం ఒకవేళ మనం బడ్జెట్ని కనుక చూసుకున్నట్టయితే ప్రజలు కూడా ఎవరు కూడా బాగా సీరియస్గా తీసుకున్నట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే ఎందుకు తీసుకుంటారు? ప్రజలు ఆల్రెడీ కంక్లూజన్ వచ్చేసింది. చాలా సార్లు మన డిబేట్ లో కూడా నేను చెప్పాను, చాలా బోర్ కొడతాం సార్ మన డిబేట్లు. ఆయన చేసిన అబద్ధాలన్నిటి గురించి మనం నిత్యం మాట్లాడుతున్నాం. జనాలకి ఎప్పుడో ఈ క్లారిటీ వచ్చేసింది. ఇంకా మనం మాట్లాడటం ఎందుకు అవసరం లేదేమోనని ఆ బోర్ కొడుతుంది. మాట్లాడి ఇక రేవంత్ రెడ్డిని ఎక్స్పోజ్ చేసి చెప్పేది ఏమీ లేదు కొత్తగా. అదే ఆ సంక్షేమ పథకాలు అనేకం అమలు చేస్తామన్నారు. ఆ సంక్షేమ పథకాలు వస్తాయనే నమ్మకం కూడా ప్రజలకు లేనట్టుంది. అంటే చచ్చినోడిపేటికి వచ్చిందే కట్టడం అన్నట్టు ఏదైనా ఎప్పుడన్నా గొడవగా ఎలక్షన్లు వస్తున్నాయంటే అది ఏదో పడేస్తే అది వచ్చింది అనుకుంటాం. అంతేగాని ఇదేంటంటే ఆన్ అండ్ ఆఫ్, ఇది హెడాక్ గా ఉంది వ్యవహారం. ఇప్పుడు 22వ తారీఖు, ఇప్పుడు రేపు 22వ తారీఖు ఏదో అనుకుంటా రైతు భరోసా ఇప్పుడు ఇస్తాం. రైతు భరోసా ఒక ఎకరానికి అది కూడా ఒక ఎకరం. ఎందుకు ఇదంతా కదా? ఎవరు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? తర్వాత ఇంకోటి చెబుతాను, నేను సందర్భంగా పోయినా ఎటుగుడి బడ్జెట్ గురించి చర్చ కాబట్టి దీనిలో ఏం చెప్పాడు, టీడీపీ పెరుగుతుంది అంటే గ్రోత్ రేట్ బాగుంది, మా గ్రోత్ రేట్ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాడు. గ్రోత్ రేట్ బ్రహ్మాండంగా ఉంటే ఆదాయం కూడా బ్రహ్మాండంగా ఉండాలిగా. గ్రోత్ రేట్ ఉన్న ఎకానమీలో జనాల చేతిలో రిఫ్లెక్ట్ అయితే లేదు, వాళ్ళు ఖర్చు పెడితే ఆదాయం బాగుండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరగటంలో గ్రోత్ రేట్ బాగుంది, ఓకే. తర్వాత దాంతో పాటు ఏం చెప్పావు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4 లక్షల రూపాయలు దాటిపోయింది, అదే నెంబర్ చెప్పాడు. సరే, అయితే నేను అనేది ఒకటి, నిజంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4 లక్షలు దాటి గ్రోత్ అంత బాగుంటే తెలంగాణలో ద్రవ్యోల్బణం ఎలా ఉంది? పోయిన సంవత్సరం 20-25 అక్టోబర్ నవంబర్ మాసాల్లో మైనస్లలో ఉంది ద్రవ్యోల్బణం, డిఫ్లేషన్. అది మైనస్ లోకి ఎప్పుడు వెళ్ళి ద్రవ్యోల్బణం, అది పెద్ద ప్రాబ్లము, అదే సంతోషించే విషయం కాదు. ద్రవ్యోల్బణం మైనస్ లో ఉంటాం. ఎందుకు ప్రాబ్లం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు కొనుగోలు శక్తి లేనప్పుడు మార్కెట్లో ధరలు పడిపోతాయి, సేల్ పెట్టుకుంటారు. జనాలు కొన్నప్పుడు సేల్ పెట్టుకుంటాడు, చీరల దుకాణం వాడు కూడా. అట్లా ఫుడ్ దగ్గర నుంచి అన్నిట్లో అంతే. జనాల దగ్గర కొనుగోలు శక్తి పడిపోయినప్పుడు వాటి రేట్లు పడిపోతాయి. మైనస్లోకి ఎందుకు వెళ్ళింది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణం నగర ప్రాంతాల కంటే. ఎందుకు వెళ్తుందంటే జనాల దగ్గర డబ్బులు లేవు. కేసీఆర్ ఉండగా జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ రోజు చూడండి, ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో. కేసీఆర్ గారు ఉన్నారు, తప్పు కాదు, మరి 10% లేదు, 5%-6% దేశంలో కొన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉంది. మీకెందుకు కేరళలో కూడా ఎప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువే ఉంటుంది. పాపారావు గారు, మీరు లైవ్ లో ఉండండి. మనతో డాక్టర్ మన్నే క్రిషాంక్ ఉన్నారు. క్రిషాంక్ గారు, డిప్యూటీ సీఎం బడ్జెట్ని ప్రవేశపెడుతూ, బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు అంటే దాని అర్థమేందో నాకు అర్థం కాలేదు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు. ఈ లెక్కలు ఏమైనా ప్రజల జీవన స్థితిగతులని మారుస్తాయి అనుకుంటున్నారా తెలంగాణలో? బడ్జెట్ కాదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మార్పు అయితే జరిగింది, చాలా మారినాయి. రైతు బంధు మారింది, ప్రజల జీవన స్థితిగతులు మారినాయి. అంటే మార్పు అంటే పాజిటివ్గా మార్పు పాజిటివ్గా అయితే మార్పు అనుకోవాలి మనం. అది అంటే ఇక ప్రజలు నిర్ణయించుకోవాలి. ప్రజలు వాళ్ళు ఎంచుకున్నారు, ఈ ప్రభుత్వాన్ని నమ్మి తెచ్చుకున్నారు కాబట్టి రైతు బంధు పక్కడ్బందీగా గత ప్రభుత్వంలో రైతు బంధు పడుతుండే. ఇవాళ ఆ రైతు బంధు 2 పంటలు ఆల్రెడీ పోయినాయి, ఇప్పుడు 3వ పంట కూడా ఎగ్గొట్టేసారు. టోటల్ 3వ పంట. రైతులు ఏం కోరుకుంటున్నారు? పంట క్యూర్ కావాలి, పంట క్రాప్ పండాలి. సో నువ్వు క్యూర్ మోడల్ అని అంటే, నువ్వు ఆ క్యూర్ మోడల్లో మాకు సక్రమంగా నువ్వు చెప్పిన 15,000 రైతు భరోసా ఎప్పుడో గాలికి వెళ్ళిపోయింది. కనీసం ఆ 12,000 రైతు బంధు సక్రమంగా పడుతుందా అంటే అది పడుతుంది. సో ఎక్కడ నీ క్యూర్ మోడల్ ఎక్కడున్నది? కృష్ణ గారు, మీకు గుర్తునుంటుంది, 2 పంటలకే ఇస్తుండ్రు, 10,000 ఇస్తుండ్రు, బిచ్చం వేసినట్టు ఇస్తున్నారు. ఇప్పుడు 22వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారు 1 ఎకరానికి వేస్తున్నారు. మరి దాన్ని ఏమంటారు? అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసే వరకు గ్యారంటీ లేదండి. ప్లీజ్, వేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ అయితే టీవీలలో వస్తున్నాయి కదా. ఈ వేస్తున్నారు అనేది నేను December 31 నుంచి న్యూ ఇయర్స్ ఈవ్ వచ్చింది, పాపారావు గారు అలర్ట్, న్యూ ఇయర్ రోజు పడతాయి. తర్వాత మళ్ళీ సంక్రాంతి అనగానే సంక్రాంతి పడుతుంది, తర్వాత హోలీ పండుగ అనగానే హోలీ పండుగకు పడతాయి, ఉగాది అనగానే ఉగాదికి పడతాయి, రంజాన్ అనగానే రంజాన్కి పడతాయి, ఆ మధ్యలో మున్సిపాలిటీ ఎన్నికలు. ఇట్లా ప్రతి పండుగని ఎట్లా వాడుకోవాలన్నా, ఎలక్షన్స్ అప్పుడు ప్రతి గుడిని వాడుకున్నారు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రతి పండుగని వాడుకుంటున్నారు. సో ఇవాళ అది వచ్చే వరకు గ్యారంటీ లేదు. అండ్ వచ్చినా కూడా అకౌంట్లో పడడం ఇంపార్టెంట్. ఈ రుణమాఫీ కూడా అట్లనే చెప్పారు, 2 లక్షలు టకా పడతాయి, వెళ్ళిపోండి మీరు, మా ప్రభుత్వం December 9 ఇట్లా రాగానే మీకు పడతాయి అని చెప్పారు. అందరు పాపం నిజంగా నమ్మిపోయి అప్పులు ఇంకెక్కువ చేసిర్రు. అది కూడా కాని పరిస్థితి. లిటరలీ 40% బ్యాంకర్ల దగ్గర బట్టి విక్రమార్క గారు చెప్పిన పరిస్థితి కదా. ఇవాళ ఒకటే అండి శైలేష్ గారు, ఒకటి మనము గమనించాలి, ప్యూర్ రేర్ మోడల్.
ఈ మూడింటిని ఏది మాట్లాడినా ప్యూరు రేరు అని అంటున్నారు. దీన్ని అర్థం చేసుకుంటే ఏంటంటే ఇలా రైతు బంధు లేదు, దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ అగ్రికల్చర్. ఇలా అగ్రికల్చర్ నిజంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి. ప్యూర్ ఏంటిది తెలుసా? ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైస్. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైస్ అని ఎందుకంటున్నా అంటే జాబ్ క్యాలెండర్ లేదు, 67,000 ఉద్యోగాలు కూడా వాళ్ళు ఏమని చెప్తున్నారు, నియామక పత్రాలు. అది చెప్పడంలో కూడా చూడండి బట్టి గారు మేము నోటిఫికేషన్ వేసినామని అంటలేడు, నియామక పత్రాలు ఇచ్చినాం. ఎవరు చేసిరు దానికి నోటిఫికేషన్? గత కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎవరు కండక్ట్ చేసిరు దానికి ఎగ్జామినేషన్? గత కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎవరు దాని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిర్రు? గత కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరేం చేసిర్రు? కేసులు వేసి అడ్డం పడ్డారు. ఇలా 67,000కు కేసీఆర్ గారు చేసిన ఒక తప్పేందంటే ఇచ్చే ప్రతి ఉద్యోగానికి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఫోటో దిగాలి. సో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైసెన్స్ ప్యూర్ మోడల్. ఇక రేర్ ఏంటిదో చెప్తా. రేర్ అంటే ఏంటిది? ఏదన్నా నిజంగానే తెలియంది కొత్తగా ఏదన్నా వస్తే రేర్ అని అంటారు. ఏది కాంగ్రెస్ ప్రభుత్వమే రేర్ ప్రభుత్వం. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేరా? లాస్ట్ బడ్జెట్ లో కూడా ఉన్నది కదా. రాజీవ్ యువ వికాసం రేరా? లాస్ట్ బడ్జెట్ లో, దానికంటే ముందు బడ్జెట్ లో కూడా ఉన్నది కదా శైలేష్ గారు. రాజీవ్ యువ వికాసం అనే దాని విషయం మీద నాకు తెలిసి డిజిటల్ కార్డులు ఇచ్చిర్రండి. రాహుల్ గాంధీ గారు సంతకం పెట్టి డిజిటల్ కార్డులు ఇచ్చారు. ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ప్రజాపాలన ఫామ్స్ చాలా మంది రెండు విడతలు. ఫస్ట్ ఏమో డిజిటల్ కార్డ్, తర్వాత ప్రజాపాలన ఫామ్స్ లో కూడా ఉండే. మళ్ళా సపరేట్ గా రాజీవ్ యువ వికాసం కోసం ఫామ్స్ కూడా ఫిల్అప్ చేయించుకున్నారు. కానీ వాళ్ళు ఏంది మరి, ఎందుకు రేర్ అయిపోయింది అది? ఇవాళ ఎందుకు మళ్ళా వచ్చింది దాని పేరు మాత్రమే. నాకు అనిపించేది ఆ ప్యూర్ రేర్ లో లాస్ట్ ఈ అనేది ఉంటది కదా, ఎకానమీ అనే వర్డ్ అనుకుంటుంది. అది ఎకానమీ కంటే దాన్ని రీప్లేస్ చేసి ఎక్స్ప్లాయిటేషన్ అని చేసుకుంటే అది కరెక్ట్ సెట్ అవుతుంది. కోర్ అర్బన్ రీజన్ ఎక్స్ప్లాయిటేషన్, ప్యూర్ వెరీ అర్బన్ రీజన్ ఎక్స్ప్లాయిటేషన్. ఇక్కడ ఎకనామిక్స్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకు మీరు అన్న ఈలోనే నేను ఇంకొక పదం చెప్తా, ఈవెంట్ మేనేజ్మెంట్. ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఈవెంట్ మేనేజ్మెంట్. మొదటి సంవత్సరంలోనే విజయోత్సవాలు అని చెప్పి ఆర్కెస్ట్రాలు పెట్టి నానా రికార్డింగ్ డాన్స్ పాటలు పాడిపించారు, చూసినాము. మెస్సీ ఆయన పాపం ఏదో ఈవెంట్కి వస్తే ఆర్టీసీ బస్సుల మీద క్లాష్ ఆఫ్ టైటన్స్, క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ ఇది అదని చెప్పి సింగరేణి పైసలు పెట్టి అదొక ఈవెంట్ మేనేజ్మెంట్. ఆఖరికి బడ్జెట్ని కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసిర్రు. మీరు అంటున్నారు కదా రాష్ట్రంలో, పాపారావు గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో ఎవ్వరు సీరియస్గా తీసుకుంటలేరు ఈ బడ్జెట్ని అని. ఆర్థిక శాఖ మంత్రి గారే బడ్జెట్ని సీరియస్ తీసుకోలేదండి. నిన్న పోయి ఒక సినిమా ఫంక్షన్లో ఉన్నారు నిన్న రాత్రంతా. పాపం అక్కడ రేవంత్ గారు పట్టించుకుంటలేరు. చిన్న చిత్క అవార్డ్స్ అన్నీ కూడా వారితో ఇప్పించారు. దానికి సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి లేడు. సరే ఏదేమైనా కూడా మేము అనేది ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్లో భాగంగా. కానీ ఒకటేంటిదంటే ఆన్ సీరియస్ నోట్ ఒక పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళ దాంట్లోనే ఎందుకంటే స్టార్టింగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోట్తోని పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అని బట్టి విక్రమార్క గారు ఫస్ట్ పేజ్లోనే రాసిరు కదా. ఏమైందండి మీ జస్టిస్? నేను ఒక వీడియో ప్లే చేస్తాను, జస్ట్ 5 seconds. ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తర్వాత మీరు ఆ వీడియో ప్లే చేద్దరు. పాపారావు గారు మీరు లైవ్లో ఉండండి. అప్పులు చేసిండ్రు, ఆసరా పెన్షన్లు పెరగలేదు, అప్పులు చేసిండ్రు, రైతులకు భరోసా లేదు, అప్పులు చేసిండ్రు, సంక్షేమాన్ని గాలికి వదిలేసిండ్రు. ఇన్ని అప్పులు చేసి కూడా రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలకు కూడా మీరు ఇవ్వాలనుకున్న సంక్షేమ పథకాలు అందలేదు. ప్రజలు ఎదురు చూస్తున్న సంక్షేమ పథకాలు అందలేదు. పాపారావు గారు అగ్రికల్చర్ సెక్టార్, ఇరిగేషన్ సెక్టార్, ఈ రెండు కీలక సెక్టార్లు రాష్ట్ర ఎకానమీకి. అగ్రికల్చర్ సెక్టార్కు 23,000 కోట్లు, ఇరిగేషన్ సెక్టార్కి 22,000 కోట్లు, మొత్తం కలిపితే 45,000 కోట్లు, 45,500 కోట్లు అలాట్ చేసిండ్రు 3,24,000 కోట్ల బడ్జెట్లో. ఏ రకంగా సాధ్యమవుతుంది ఇంత అగ్రికల్చర్ డిపెండెంట్ స్టేట్, అగ్రికల్చర్ డిపెండెంట్ ఎకానమీని ఈ రకంగా మీరు పెట్టేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా కూడా ఒక్క సంవత్సరంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామంటారు. అంటే మీరు ఇంకా నమ్ముతున్నట్టున్నారు అవన్నీ? కాదు, అంకెలు ఇచ్చినప్పుడు, శాసనసభలో అంకెలు చెప్పినప్పుడు ఎంతో కొంత నమ్మాలి కదా. మిథ్య మీద చర్చ ఇది. మిథ్యావాదానికి సంబంధించి బడ్జెట్ గురించి చర్చ అంటే మిథ్యావాదం చర్చ. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, రేవంత్ రెడ్డి వాగ్దానాల గురించి చర్చ అంటే మిథ్యావాదం, అది మాయావాదం. దాని గురించి ఎంత చర్చించినా ఏమి తేలదు, అది మాయ. అందుకని ఏంటంటే అవన్నీ ఆ నెంబర్ను పట్టించుకోకుండా మనం సారాంశంలోకి పోతే ఎక్కువ బడ్జెట్ గురించి అర్థం అవుతుంది. ఈ నెంబర్లు ఏముంది, ఎన్నైనా పెడతాడు. మీరు అంతగా అభ్యంతరం పడితే కనుక ఇట్లాంటి అభ్యంతరాలు వస్తాయి అనుకుంటే 1,00,000 కోట్లు కూడా పెడతాడు. వ్యవసాయానికి మొత్తం 1,00,000 ఈజీగా పెట్టేస్తాడు. ఇప్పుడున్న ఆ పరిస్థితి. అందుకని ఏంటంటే దాని గురించి మిథ్యావాదమును, మార్మిక
మాయావాదం గురించి చర్చ ఎంత చేసినా అది మనం కూడా ఆ ట్రాప్ లోకి వెళ్తున్నాం. రేవంత్ రెడ్డి వాంట్స్ us టు డిస్కస్ దట్. మనం డిస్కస్ చేసేది సరే. తర్వాత ఇందాక కృషాంక్ ఓ మాట చెప్పారు, ఆ ఉద్యోగాలు ఇన్ని ఇచ్చానని నేను అన్నారు అనేది, అది అబద్ధం నిజమే. కానీ పాపం బట్టి విక్రమార్క గారికి ఎక్కడో కొంచెం కన్సైన్స్ ఉంటుంది, ఎప్పుడు ఆయనకి కొంత కన్సైన్స్ ఉంది. అందుకే ఆయన దాన్ని ఎలా ఫ్రేమ్ చేశారంటే ఆ మాటని, నాకు తెలుగు అనువాదం చదివా కాబట్టి, ఇది 67,763 మందికి నియామక పత్రాలు ఇచ్చామన్నాడు. నిజం, నియామక పత్రాలు ఇచ్చారు. ఎగ్జామ్ పెట్టింది, రిజల్ట్ ఇచ్చింది, వాళ్ళ ఉద్యోగాలు వచ్చి డిసైడ్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్ చేస్తే. అది ఎలక్షన్లప్పుడు ఆ నియామక పత్రాలు ఇవ్వటం కుదరకపోతే అయిపోయిన తర్వాత వచ్చి ఆ కాగితాలు ఇచ్చి మా ఈ ఉద్యోగాలని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం. అందుకని ఏంటంటే నియామక పత్రాలు ఇచ్చారనేది ఖచ్చితంగా నిజం, అది పచ్చి నిజం. మరి బట్టి విక్రమార్క గారు ఆ విషయంలో అంటే దాటవేయలేక అలా దాన్ని అలా చేశారు. తర్వాత పాపారావు గారు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ హైదరాబాద్ మెట్రో రైల్కు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ నాకు తెలిసి L&T వాళ్ళు ఈ నెలాఖరు వరకే ఆ మెట్రో రైల్ ప్రాజెక్ట్లో ఉంటారు. ఆ తర్వాత ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది. ఈరోజే చాలా చోట్ల టెక్నికల్ గ్లిచెస్ అవన్నీ వచ్చినాయి. మెట్రో రైలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి, 2-3 ప్రాంతాల్లో ఆగిపోయినాయి. ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా ఈ మెట్రో రైలు ప్రభుత్వం L&T దగ్గర నుంచి తీసుకోవాలంటే 15,000 కోట్లు 16,000 కోట్లు L&T వాళ్లకు పే చేయాలి. కానీ ఈ బడ్జెట్లో దానికి సంబంధించిన కేటాయింపులే లేవు. సరే, కేటాయింపులు ఏమో కానీ నాకు భయంగా ఉంది. మెట్రో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతిలో పోతుందంటే నాకు చాలా భయంగా ఉంది. మెట్రోలో ఈరోజే 3-4 చోట్ల మెట్రో రైళ్లు ఆగిపోయినాయి. నాకు ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో ఈ విషయంలో గవర్నమెంట్ తీసేసుకోబోతుంది L&T నుంచి అన్నప్పుడు, గవర్నమెంట్ పాత్ర నాకు చాలా ఇష్టం. ఒక వామపక్ష భావజాలం ఉండి వచ్చిన వాడిగా, ఆ భావజాలం ఇప్పటికీ ఉన్నవాడిగా నాకు గవర్నమెంట్ పాత్ర అంటే చాలా ఇష్టం. గవర్నమెంట్ ఉండాలంట. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే నాకు భయం. అది తీసుకుంటే ఏమవుతుందని ఇప్పుడు కాదు, నేను మెట్రో చర్చలు వచ్చినప్పుడు గతంలోనే L&T మీద దాడి చేసి, L&T ప్రైవేట్ అయినా అది ఒక రకమైనటువంటి ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. నేను చూసా, మా పక్క అమీర్పేట మెట్రో స్టేషన్ లో పొద్దున్నే పోయాను ఒకసారి. తెల్లదోని ఎవరు వస్తుంటే పోతే అదే ఫస్ట్ డ్యూటీ షిఫ్ట్ వస్తున్నారు, బిగిన్ అవుతుంది షిఫ్ట్, అప్పుడే రైళ్లు బిగిన్ అవుతున్నాయి. ఎంత పక్కగా మెషిన్స్, చీమలు వర్క్ డివిజన్ లో వెళ్ళిపోతాయి కదా, అలా చక్కగా ఎంప్లాయీస్ అలా వెళ్లే పద్ధతి, వాళ్ళు అక్కడ ఎవరి పొజిషన్ వాళ్ళు తీసుకునే పద్ధతి, అది చూస్తే చాలా సంతోషం, ఆశ్చర్యం వేస్తుంది. ఎంత మంచి డిసిప్లిన్ వర్కర్స్ లో అదంతా L&T సంస్థ చేసింది. కానీ రేవంత్ రెడ్డి గారి చేతిలో పడి, ఈ ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రభుత్వం చేతిలో, ప్రభుత్వాల పట్ల నాకు వ్యతిరేకత లేదు, కానీ ఇక్కడ నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేతిలో పడితే అది పప్పు బెల్లాలుగా ల్యాండ్ మీకు గుర్తునే ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక దగ్గర మాట్లాడుకుంటా, మున్సిపల్ మంత్రి ఆయననే కానీ చెత్త ఎత్తేటోళ్ళు చెత్త ఎత్తలేరు, రోడ్లు ఊడిస్తోళ్ళు రోడ్లు ఊడుస్తలేరు, ఈ బాధ్యత ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి రేపొద్దున నాకు తెలిసి ఈ మెట్రో రైల్లో కూడా ఎట్లాంటి ఏమైనా ఇబ్బందులు వస్తే ఇదే రకంగా మాట్లాడతారు. కాదు శైలేష్ గారు, ఆయన చేయాల్సిన పనులు ఆయన చేస్తే మిగతా వాళ్ళకి ఆయన మోడల్ మాట్లాడచ్చు. ఆయన చేయాల్సిన పనులన్నీ కాకుండా ఆయన అన్ని ఇతరేతర పనులు చేస్తున్నప్పుడు ఇతరుల గురించి ఎలా మాట్లాడతాడు ఆయన అనేది అందరికీ ఖచ్చితంగా ఎవరు లెక్క చేయరు. ఇప్పుడు మనం మోడల్ ఇస్తే చేస్తంటే మనం రెండో వాడిని అమ్ముతాడు మనల్ని. నువ్వు చేసే పని ఏంటనేది అందరికీ ప్రశ్నార్థకమైనప్పుడు మిగతా వాళ్ళు నేను ఎందుకు ఫాలో అవుతాను? నేను ఏం చెప్పినా సీరియస్ గా తీసుకొని నాన్ సీరియస్ గానే ఉంటది, ఎవరు పట్టించుకోరు దీన్ని. అందుకని నా బాధ ఏంటంటే రేపు పొద్దున మళ్ళీ కృష్ణ గారు, మీరు ఇంతకుముందు చెప్తున్నారు బట్టి విక్రమార్క గారు సంక్షేమం మీద ఏదో మాట్లాడినని చెప్పేసి, దాని తర్వాత L&T మీద మాట్లాడాలి మీతో ఒకసారి. ఎందుకంటే మీరు సిటీకి సంబంధించిన వాళ్ళు, మెట్రో రైల్ యూజర్స్లో మీరు కూడా ఒకరు. చాలామంది మీ ప్రాంతంలో ఉండేవాళ్ళు, హైదరాబాద్ ప్రాంతంలో ఉండేవారు మెట్రో మీద చాలా డిపెండెంట్ అయి ఉంటారు. ఒకసారి ఆ బట్టి గారిది మీద చెప్తామన్నారు. అది శైలేష్ గారు, వాళ్ళ బడ్జెట్ కోర్ ప్రియాంబుల్ అనుకుంటే స్టార్టింగ్లోనే వారు కోట్ చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కోట్ చేశారు. సోషల్, ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం. ఎస్, సోషల్ అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇందులో వెనకబడ్డ సోషల్ వెల్ఫేర్ గురించి వీళ్ళ బడ్జెట్, వీళ్ళ నియత ఏంటిదో ఈ చిన్న వీడియో జస్ట్ 28 సెకండ్స్లో రేవంత్ గారి ప్రభుత్వం బట్టి గారి బడ్జెట్ గురించి దీంట్లో అర్థమైపోతుంది. నేను ప్లే చేస్తున్నాను. బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమకు 40,232 కోట్ల రూపాయలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమకు 17,169 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వెనుకబడిన ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి 11,784 కోట్ల రూపాయలు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి 7,937 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. అంటే దాదాపు 75% కట్ చేసిండ్రు లాస్ట్ బడ్జెట్కి ఈ బడ్జెట్కి. ఎగ్జాక్ట్లీ 40,000 కోట్లు, 40,232 కోట్లు ఏమో ఎస్సీ వెల్ఫేర్ లాస్ట్ ఇయర్,
17,000 ఏమో ST welfare. ఎస్టీ వెల్ఫేర్కి, అంటే కలుపుకుంటే లిటరలీ 57 crores. Oh. ఇప్పుడు ఏం చేసిర్రు, ఏకంగా మొత్తం దాంట్లో 75% తీసేసి ఇప్పుడు మొత్తం ఒకటి 11,000, ఇంకొకటి 700, 937, 75%. ఇక మీరు రాహుల్ గాంధీ గారికి సమాధానం పడాలి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ SC declaration అవన్నీ చేసిండ్రు కదా వాళ్ళు. చేవెళ్ళలోకి వచ్చి ఖార్గే గారు వచ్చి చేసిర్రు, వాళ్ళ ఏఐసిసి అధ్యక్షులు ఇక్కడికి వచ్చి చేసిన వాళ్ళు. మరి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మీద 75% బడ్జెట్ మీరు తగ్గించిన తర్వాత ఇక మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టింది వారిని అవమానపరిచినట్టే కదా. వారు ఏ కాన్స్టిట్యూషన్ అయితే అంటున్నారో, నువ్వు ఆ కాన్స్టిట్యూషనల్లో వెల్ఫేర్ని నువ్వు ఇంత కిందికి చేసినంటే యాజ్ అ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫినాన్స్ మినిస్టర్ మీరు ఫెయిల్ అయినరు. కమింగ్ టు యువర్, ఇప్పుడు మీరు మెట్రో గురించి అవును, మెట్రో గురించి, మెట్రో హైదరాబాద్ టేక్ ఓవర్ చేయాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి. దానికి 16-17 వేల కోట్లు మెట్రోకి కమిట్మెంట్ ఉంది పేమెంట్ చేసి. జరగాల్సిన డాక్యుమెంటేషన్ అయిపోయిందని వారే ప్రకటించేసిండ్రు. ఒకటేమో పర్ మంత్ ఒక ఎక్స్పెండిచర్ ఉంటుంది, వాళ్ళు పెట్టుకున్న 500-600 కోట్లు బడ్జెట్ అని పెట్టిండ్రు. అది సరిపోదు. ఫస్ట్ ఎందుకంటే ఎల్ఎన్టీకి ఏదైతే పే చేయాలనో అది పే చేయాలి. అండ్ అంటే పాపారావు గారు అన్నారు గవర్నమెంట్ నడిపిస్తుందా అని అన్నారు. నిజంగా గవర్నమెంట్ నడిపిస్తే సెకండరీ థాట్, వారికి నచ్చిన కొన్ని ఈస్ట్ ఇండియా కంపెనీలు లేకపోతే వాళ్ళ బ్రదర్సో మరి ఇంకెవరన్నానో, ఎందుకంటే ఎక్స్పాన్షన్గా కొన్ని ఆ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే ఒక కంపెనీ, అది ఒక ఫ్రాడ్ కంపెనీ, దానికి మళ్ళీ యంగ్ ఇండియా స్కూల్స్ ఇచ్చినట్ట ఇవాళ హరీష్ రావు గారు బయట పెట్టిర్రు. ఇప్పటికే దివాలా తీసిన కేసులో కొట్లాడుతుంటే దానికి 3,000 కోట్ల కాంట్రాక్ట్. అట్లాంటి కంపెనీలకు అప్పచెప్తాడు అయ్యింది రేవంత్ రెడ్డి అనేసి వాళ్ళ భయం అవుతున్నది. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లాంటి కంపెనీకి వాళ్ళకి అప్పచెప్తే ఇక కథమే, ఎందుకంటే ద ఫుట్ఫాల్ ఇలా హైయెస్ట్ ఆ తరాలు. అంటే లెట్ us not confine only to metro. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆర్టీసీకి ఇవాళ లాభాలు లేవు. ఆర్టీసీలో ఉన్న పాపం ఎవరైతే అందులో ఉద్యోగులు ఉన్నారో వాళ్లకు పెన్షన్ బెనిఫిట్స్ వచ్చేటట్టు లేదు. ఎట్ ద సేమ్ టైం పురుషులు ఇవాళ అదే కుటుంబ సభ్యులు వీళ్ళు ఒక స్కీమ్ అని చెప్పుకుంటున్నారు, కానీ సేమ్ అదే ఇంట్లో ఇవాళ పురుషులు డబుల్ పెంచి టికెట్ పెంచిన తర్వాత ప్రజల మీదే కదా భారం పడ్డది, ఆ కుటుంబం మీదే భారం పడ్డది. ఆర్టీసీ మీద భారం పడ్డది, ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది, ఇవాళ మెట్రో నష్టాల్లో ఉన్నది. ఎల్ఎన్టీ వాళ్ళు చేసిన పాపం ఏంది, ఆర్టీసీ చేయబట్టి మేము నష్టపోయినాము, మెట్రో లాసెస్లో ఉంది అనగానే నిన్ను బొక్కలేస్తాను, నేను జైలు వేస్తాను, ఆడికెళ్ళి పగబట్టిన తర్వాత మొత్తం మెట్రోనే వాళ్ళ క్యాప్చర్ చేసుకున్న పరిస్థితి. ఎందుకు శైలేష్ గారు, వై డిడ్ ఈ టార్గెట్ మెట్రో ఒకసారి ఆలోచిద్దాం. ఇవాళ ఆయన వ్యక్తిగతంగా ఒకసారి ఎంటర్ అయ్యి కొన్ని విషయాల మీద మాట్లాడిండు అని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ల్యాండ్స్. మెట్రోకి చెందిన భూములు ఉన్నాయి కదా, ఆ భూములను ఎట్లా లాక్కుందాం. భూములు తప్పిస్తే వేరే ఏం లేదు. యాక్చువల్గా బట్టి విక్రమార్క గారు ముందు చెప్పిన మాటలు నేను చెప్పిన కదా, ఆయన ఏం చెప్పిండు, బడ్జెట్ అంటే ఆ సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రభుత్వం అంటే ప్రజల చుట్టూ తిరిగే ప్రభుత్వం కాదు, భూముల చుట్టూ తిరిగే ప్రజలను నువ్వు ఇబ్బంది పెడుతూ ప్రజలు తిరిగే బడ్జెట్ అంటే మనం ఇంకొక అంశం మాట్లాడదాం. బరాబర్ అడుగుదాం. క్రిషాంక్ గారు, మెట్రో పరిస్థితి మనం గురించి మాట్లాడుకుంటున్నాం. మెట్రో ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే నడిపించగలుగుతుందా లేదా? పాపారావు అన్నట్టుగా ప్రభుత్వ సామర్థ్యాల మీద అనుమానం ఉంది. ప్రభుత్వాలు నడిపించడంలో తప్పు లేదు, ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. తమిళనాడులో నడిపిస్తుంది, ఢిల్లీలో ప్రభుత్వం నడిపిస్తుంది, కానీ హైదరాబాద్లో ఉండే ప్రభుత్వ సామర్థ్యం మీద మాకు అనుమానం ఉంది అంటున్నారు. అంటే వాళ్ళు అమ్మకానికి పెట్టేస్తారు కదా మొత్తం. ప్రస్తుతం నిజంగా కూడా మనం ఇంత బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఆయన్నే చెప్తున్నాడు నా దగ్గర డబ్బులు లేవు, నాకు డబ్బులు ఎట్లా సంపాదించాలనో నాకు తెలియదు. ఆయన డిపెండ్ అవుతున్నది కేవలం అప్పుల మీదనే. ఎలా ఇప్పటికీ 3 లక్షల కోట్లు ఈ 2.5 సంవత్సరాల్లో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు అందులో చిన్న ఉదాహరణ విచ్ ఇస్ వెరీ గ్లేరింగ్ అండ్ కాట్ రెడ్ హ్యాండెడ్ ఏంటంటే, నువ్వు మూసి అని తీసుకున్నావు, దాని మీద మొన్న తాజ్ కృష్ణలో పెద్ద లావిష్ డిన్నర్ కూడా నువ్వు పెట్టినావు, దాని మీద లాంచ్ మీద నువ్వు తీసుకున్న బడ్జెటే 1,50,000 crores. ఇంకొకటి ఏంటిది, ఫస్ట్ ఫేజ్ నువ్వు 10,000 crores అని చెప్తున్నావు, 5 ఫేజ్లు అని నువ్వే చెప్తున్నావు. ఏ ఫేజ్లో ఎంతెంత పెరుగుతూ ఉంటుందో తెలియదు. 1,50,000 కోట్లు అనేది ఆయన నోటినే వచ్చింది, కానీ నువ్వు బడ్జెట్లో పెట్టింది ఎంత? జస్ట్ 1,500 crores. కనీసం మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్స్ కన్నా దాంతో కంపెన్సేషన్ అవుతుందా 1,500 కోట్లు అంటే కానే కాదు. ఒక్క అపార్ట్మెంట్స్కి వాళ్లకు భూసేకరణ, వాళ్లకు మళ్ళా కట్టివ్వడానికైనా అవుతుందా అంటే కాదు.
అంటే దాని అర్థం ఏంటిది అన్నట్టు, మూసి అని ఆయన చెప్తున్నది మొత్తం కూడా చైనా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, అప్పులు తీసుకోవడానికి మాత్రమే దాన్ని మనం ముందు పెడుతున్నాడు. హోల్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ 5,000 crores అని చెప్పిండు. చెప్పిన దాంట్లో గాంధీ గారి విగ్రహం ఒకటనే కాదు, దాని చుట్టుపక్కల రకరకాల, ఒకసారి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాడు, ఒకసారి నైట్ హోటల్స్ అంటాడు. మీరు గమనించండి, రాత్రులలో ఓల్డ్ సిటీలో ఆపరేషన్ చెబుతారా అని రాత్రి 11 తర్వాత అందరి మీద లాఠీలు. కానీ ఈయననే మళ్ళీ చెప్తాడు ముస్లింలకు వాళ్ళకు ఎలాంటి సదుపాయం లేదు, ఆర్థిక సదుపాయం లేదు, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం, నైట్ హోటల్స్ పెడతాం, వాళ్ళందరికి కూడా అక్కడ నైట్ బజార్స్ ఉంటాయని చెప్తాడు. ఏమన్నా మాట్లాడుతున్నట్టు అదే విజన్ లెస్ పర్సన్. మూసి 1,500 crores పెట్టిండు అని అంటే, ఇవాళ ఒక క్వశ్చన్ ఏంటిది అని అంటే, వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఫేజ్లోనే ఆ తాజ్ కృష్ణాలో పెట్టిన డిన్నర్లో 10,000 ఇల్లు వాళ్ళు డిస్ప్లేస్ అయితే అని చెప్పారు. 10,000 ఇల్లులు, మరి నువ్వు ఈ 1,500 కోట్లతో ఏం ఖర్చు పెడతావండి? అసలు మనం ఇంకా మాట్లాడడం వేస్ట్ ఆ బడ్జెట్ గురించి. ఆ బడ్జెట్లో ఇంకా దానికి రియలిస్టిక్గా వాళ్ళు చేస్తున్న దానికి ఈ బడ్జెట్కి ఏమీ పొందనే లేదు, నాన్ సీరియస్ అయిపోయింది. పాపారావు గారు, చివరిగా మీరు చెప్పండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇది 3 బడ్జెట్లు అయిపోయినాయి, వాళ్ళకి ఇంకా 2027-28 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ పెట్టే అవకాశం ఉంటుంది. 28-29 ప్రాబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టే అవకాశం ఉంటుంది. ఈ దారి ఎటువైపు? ఈ దారి కాంగ్రెస్ పార్టీ బ్రాండెడ్గా ఉండే మిస్గవర్నెన్స్ దారిలాగా కనిపిస్తుందా, లేకపోతే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఏమైనా సరి చేసుకునే అవకాశం కనిపిస్తుందా? పాపారావు గారు, మీ ఆడియో వినిపిస్తలేదు, మీరు మ్యూట్ చేసినట్టుంది. నేను గవర్నెన్స్ అనే మాట రేవంత్ రెడ్డి గురించి వాడదలుచుకోవాలా. ఎందుకంటే చాలా మంది ఉద్దేశంలో రేవంత్ రెడ్డి పరిపాలన చేతకాక ఇలా చేస్తున్నాడని. పరిపాలన చేతకాక కాదు, ఆయన వేరే విషయాల్లో ఆయన సామర్థ్యం అంతా అక్కడ వాడుతున్నాడు. అందుకని ఆ సామర్థ్యం, ఆయన సమర్థుడు, కానీ ఆయన వాడుతున్న సమర్థత మొత్తం ఆయన సొంత లక్ష్యాలు కొన్ని ఉన్నాయి. బడేభాయ్ తోటాభాయ్ లింక్ దగ్గర నుంచి ఎలాగైనా అధికారాన్ని కాపాడుకోవాలి, పదవిని కాపాడుకోవాలి, ఢిల్లీకి సూట్ కేసులు పంపటం, బడేభాయిని మెప్పించి అదానికి ఇక్కడ తోటి ఇవ్వటం, అదానికి తోటిస్తే బడేభాయ్ మెచ్చుకుంటాడు, ఆయన అడ్డం రాడింగ్ చేసేవాటికి. అలాగే రేవడీ కల్చర్ అని చెప్పి మోడీ మాట్లాడిన దానికి కూడా అర్థం ఉంది ఇక్కడ. రేవడీ కల్చర్ అంటే ఉచితాలు వద్దని ఆ మధ్య మాట్లాడి మళ్ళీ ఎందుకు గోవాలని చెప్పి తగ్గాడు తప్పితే ఆయన మనసులో ఉన్న మాట అదే. ఇప్పుడు ఆయన్నే ఇస్తున్నాడు రాష్ట్రాల ఎన్నికల్లో చూస్తుంటే. అదే అందుకే చెబుతుంది, సంక్షేమానికి ఆయన వ్యతిరేకం. కానీ ఆయన అనేది ఏంటంటే ఇతరులు కూడా ఇవ్వద్దంటాడు. ఇతరులు ఇవ్వకపోతే తను ఇవ్వకుండా ఉండొచ్చు కదా, లేకపోతే వాళ్ళు ఇచ్చి ఈయన ఇవ్వకపోతే ఇబ్బంది కదా, అందరూ ఆపుదాం అంటాడు. అది మోడీ గారి తత్వం ఏంటంటే సంక్షేమం అందరూ ఆపేస్తే కనుక జనాలు మట్టి కొట్టుకుపోతారు, అందరం ఒకే తాటి మీద ఉందాం, సంక్షేమాన్ని జనాన్ని మోసం చేయటం అనేది లెక్కలో ఉన్నది. కానీ మోదీ గారు చెప్పే దాంట్లో ఇంకొక లాజిక్ కూడా ఉంటుంది పాపారావు గారు. మోదీ గారు చెప్పే దాంట్లో ఇంకొక లాజిక్ కూడా ఉండే అవకాశం ఉంది. ఏంటంటే ఆపండి అంటారు వీళ్ళు, ఆయన మాట నమ్మి వీళ్ళు ఆపేస్తే ఆయన కంటిన్యూ చేసి వీళ్ళ మీద ఎదురుదాడి చేస్తారు. మీరు ఆపేసిండ్రు, వాళ్ళు ఆపేసిండ్రు. ఆయన మాట నమ్మటానికి, ఆయన మాట అందరూ నమ్మరు, ఆయన మాట అందరూ సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే రకరకాలైనటువంటి ధోరణి, రకరకాలైనటువంటి అప్రోచ్ ప్రజల పట్ల ఉన్న రాజకీయ పక్షాలు ఈ దేశంలో ఉన్నాయి. తమిళనాడులో డిఎంకే, తెలంగాణలో కేసీఆర్ గారు టీఆర్ఎస్, కేరళలో ఇంకోళ్ళు, వీళ్ళందరి అప్రోచ్ ఏంటంటే ప్రజలకి సంక్షేమం ఇవ్వాలి, ప్రజలు బాగుండాలని, వాళ్ళ సంక్షేమం ఉండాలని. అది నచ్చదు వీళ్ళకి. రేవడీ కల్చర్ వద్దని చెబుతున్నటువంటి మోడీ గారికి ఈ రోజు సంక్షేమం పేరు చెప్పి జనాన్ని మోసం చేస్తున్న రేవంత్ రెడ్డికి ఇలా జనానికి ఇవ్వకూడదు. వాళ్ళు అలాగా జనానికి ఎందుకు ఇవ్వాలి? అదానికి ఇవ్వాలి, లేకపోతే కార్పొరేట్లకు ఇవ్వాలి, లేకపోతే కాంట్రాక్టర్లకు ఇవ్వాలి తప్పితే జనానికి ఇవ్వాలి. అదే ఇక్కడ మీకు జరుగుతుంది. తెలంగాణలో ఈ రోజు పంపిణీ జరగటల్లా, సంపద సృష్టి చెబుతున్నారు, సంపద పంపిణీ జరగటల్లా, కొద్దిపాటి మందికే సంపద వెళ్ళిపోతుంది మొత్తం. దానివల్ల ఈ రోజు ఇన్ఫ్లేషన్ కూడా తెలంగాణలో ఎందుకు పడిపోయింది, మైనస్లోకి ఎందుకు వెళ్ళింది ఇందా నేను చెప్పింది. ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు లేవు, కానీ సృష్టించిన సంపద కొద్ది మంది చేతిలోకి పోతుంది. కేసీఆర్ గారు ఉండగా ఇలా లేదు. కేసీఆర్ గారు ఉండగా సంక్షేమం పరిడవిల్లింది, జనాల చేతిలో డబ్బులు ఉన్నాయి, జనాలకైనా సంక్షేమం అందరికీ చూశాడు. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు ఉన్నాయి, అప్పుడు కొంచెం ద్రవ్యోల్బణం పెరిగింది. ఇదే సంపద పంపిణీ విషయంలో కేసీఆర్ గారికి, మోడీ గారికి, రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. అది ఒక్కటే పాయింట్ బాయిలో ఉంది. మీరు థ్యాంక్ యూ పాపారావు గారు, చర్చలో పాల్గొన్నందుకు. క్రిషాంక్ గారు, మీరు మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు, టైం తక్కువ ఉంది. కానీ బట్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇప్పుడు టీ న్యూస్ ప్రేక్షకులకు కానీ లేకపోతే తెలంగాణ ప్రజలకు. ఒకటి ఏంటంటే బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టినారు, రేపు ఎల్లుండి సెలవు, సోమవారం రోజు బడ్జెట్ మీద చర్చ మొదలవుతుంది. కానీ మార్క్ మై వర్డ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ మీద అర్థవంతమైన చర్చ అసెంబ్లీలో జరగనివ్వరు.
మళ్ళీ అదే ఫోన్ ట్యాపింగ్ కేసులు తెర మీదకి వస్తాయి, మళ్ళీ అదే డ్రగ్స్ తెర మీదకి వస్తాయి. ఇలాంటి విషయాల మీదనే బురద జల్లే కార్యక్రమాల మీదనే చర్చ తీసుకుంటుంది. ప్రభుత్వం బడ్జెట్ మీద చర్చించే ధైర్యం లేదు. ప్రభుత్వం ప్రతిపక్షాలను డైవర్ట్ చేసేందుకోసం ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసుని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తుంది. ఇదే ఈ కార్ ఫార్ములా ఈ రేస్ని తెర మీదకి తీసుకొస్తుంది. ఇదే కాళేశ్వరంని తెర మీదకి తీసుకొస్తుంది. ఇదే ప్రభుత్వం డైవర్షన్ చేసే టాక్టిక్స్ చేసేది. చివరిగా క్లోజ్ చేయండి కిషన్ గారు, జస్ట్ షార్ట్గా. మీరు అన్నదానికే కంటిన్యూషన్గా మొన్న ఏం మాట్లాడారు అసెంబ్లీలో నిలబడి గవర్నర్ అడ్రస్ విషయం మీద బావా బొమ్మర్దులు, అంబాసిడర్ కార్ షెడ్డుకు పోయింది, సొంతింటి ఆడబిడ్డ, బీఆర్ఎస్ సోషల్ మీడియా, లైకులు, కమెంట్లు, రీట్వీట్లు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నిలబడి గవర్నర్ గారు దాని మీద స్టాండప్ కామెడియన్, అందుకే అంటే స్టాండప్ కామెడియన్ లాగా మాట్లాడుతుంటారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి అని చెప్పేసి. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. మరో ముఖ్యమైన అంశంతో సోమవారం రోజు కలుసుకుందాం. తెలంగాణ ప్రజలందరికీ రేపు ఈద్, నెల రోజుల ఉపవాసాలు ముగిసిన తర్వాత ఈద్ ఉంది రేపు. అందరికీ ఈద్ ముబారక్. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.